ప్రభుని ఎవరైతే ప్రేమిస్తారో వారి ఆలోచనలు, వారి ఉద్దేశములు ఎంతో ఉన్నతంగా ఉంటాయి. ఎందుకంటే ఆయన లేఖనాలను ధ్యానించడం వల్ల వారి ఆలోచన తలంపుల్లో గొప్ప నెమ్మది కలిగి ఉంటారు. ఆయన గురించి ఎంతో ప్రేమగా వివరిస్తూ ఉంటారు. యోబు గ్రంథము 23 అధ్యాయము 11, 12 వచనాలు చూసినప్పుడు, నా పాదములు ఆయన అడుగుజాడలు విడువక నడిచినవి. నేను ఇటు అటు తొలగక ఆయన మార్గమును అనుసరించి తిని. ఆయన పెదవుల ఆజ్ఞను నేను విడిచి తిరగలేదు. ఆయన నోటి మాట్లాడిన నా స్వాభిప్రాయముల కంటే ఎక్కువగా ఎంచుతిని. ఈరోజు దేవుని ప్రేమించేటువంటి వారు ఎలా ఉంటారో చూడండి. ఆయన యందు ఎంత స్థిరంగా ఉండాలని వారు కోరుకుంటారో, దేవుడి యొక్క ఆలోచనలకి ఎంతగా వారు మార్గాన్ని తెరుస్తారో మనం గ్రహించినట్లయితే, ఏదైనా పరిగెత్తేటువంటి వారు అందరూ స్థిరమైనటువంటి స్థానంలో నిలిచి ఉండేలాగా, స్థిరమైనటువంటి జీవితంలోకి అడుగుపెట్టేలాగా దేవుడు అటువంటి వారి జీవితంలో కార్యం చేయడానికి ఆయన శక్తిమంతుడు ఉన్నాడు. ఈ రాత్రికాలం నువ్వు ఆయన స్తుతించు, నువ్వు పొందుకుంటావు. అది నీకు మేలు.